సో ఇప్పుడు మనము మరి బలలో ప్రవేశించాలి. ప్రవేశించే ముందు దేవుడు ఎలా తన యొక్క శరీర రక్తాన్ని మనకి ఇవ్వాలని ఇష్టపడ్డాడు జ్ఞాపం చేసుకుందాం. చదివిన లేఖన భాగాన్ని బట్టి ఒకసారి ఆలోచిస్తే ఏమంటున్నాడు ఇక్కడ? నానావిధ రోగముల చేత పీడింపబడుచున్న వారు ఎవరెవరి యొద్ద నుండిరో వారందరూ ఆ రోగులను ఆయన వద్దకు తీసుకొని వచ్చారు. ఎవరెవరి యొద్ద నుండిరో వారందరినీ వారు తీసుకొని వచ్చారు. వారందరినీ ఇతరులు తీసుకొని వచ్చారు. తీసుకొని రావటం మన బాధ్యత. ఈ రోజుల్లో స్వార్థం ఎక్కువైపోయింది. వాడేటైనా చచ్చలే మాకేంలే అనే బతుకైపోయింది. కానీ యేసుప్రభు అందుకోసం రాలేదే. వీళ్ళతో నాకేం పని, నేను బాగుంటే చాలని వచ్చాడేమన్నా. కానీ ఆయన మన కొరకు వచ్చాడు. నా బిడ్డలు చెడిపోతున్నారు, నా బిడ్డలు దయ్యాలు పాలైపోతున్నారు, నా బిడ్డలు నరకం పాలైపోతున్నారు, నా బిడ్డలు మరణానికి ఆహుతైపోతున్నారు, నా బిడ్డలు రోగగ్రస్తులైపోతున్నారు, నా బిడ్డలు చెడిపోతున్నారు, నా బిడ్డలు చీకటిలో ఉన్నారు. కాబట్టి నేను వెళ్ళాలి, వాళ్ళను రక్షించాలి. ఇది యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు నేర్పినటువంటి గొప్ప పాఠం. అది ఆయన ఆహారమై ఉన్నది, అది ఆయన జీవనమై ఉన్నది. ఆ ఆధిక్యతను మనం కూడా పొందాలి. అలా మనం చేయలేకపోతే ఆయన బిడ్డలమైతే కాలేం. ఎవరమైతాం? మరి దొంగలమైతాం. కాబట్టి ఎవరి యొద్ద నుండిరో వారందరూ వారు ఏం చేశారు? అక్కడున్న రోగులందరినీ కూడా ఆయన దగ్గరికి తీసుకురావడం ప్రారంభించారు. ఇప్పుడు రోగులు ఏం కావాలి? స్వస్థత పరచబడాలి. వారి విశ్వాసమును చూచి, ఆ నలుగురి విశ్వాసమును చూచి, తెచ్చిన వాని యొక్క విశ్వాసమును చూచి దేవుడు ఏం చేశాడు? అందరినీ స్వస్థపరచడానికి ఇష్టపడ్డాడు. వాళ్ళే రాలే, వాళ్ళు తీసుకొచ్చారు. కాబట్టి దేవుని యొద్ద మన బాధ్యత, మన యొక్క పని, మన యొక్క ఏమంటారు, మన యొక్క లెక్క మనం చెప్పాలా. ఎంతమందిని తెచ్చావు, ఎంతమందికి సువార్త ప్రకటించావు, ఎంతమందిని దేవుని సన్నిధికి నడిపించావు, ఎంతమంది కొరకు నిజంగా నువ్వు ప్రార్థన చేశావు, ఎంతమంది నీ ద్వారా రక్షణ పొందారు. ఇది దేవుడు మనకిచ్చిన పని. ఎప్పుడైతే ఈ పని మనం చేస్తామో పనివానికి జీతము సిద్ధంగా ఉంటుంది. ఆ పనివాడు జీతమునకు పాత్రుడు. ఆ జీతం ఆయన ఇస్తాడు మనకు, ఆ ఆహారం ఆయన ఇస్తాడు, ఆ గొప్పతనం ఆయన ఇస్తాడు. కాబట్టి మనము చేయవలసిన పని చేయటానికి సిద్ధపడాలి. చాలా స్పష్టంగా మనతో మాట్లాడతాడు, చాలా స్పష్టంగా మనతో మాట్లాడతాడు. చూడండి ఏమంటాడు 40వ వచనంలో, చాలా స్పష్టంగా ఉంది. సూర్యుడు అస్తమించుచుండగా నానావిధ రోగముల చేత పీడింపబడుచున్న వారు ఎవరెవరి యొద్ద నుండిరో వారందరూ ఆ రోగులను ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. అప్పుడు ఆయన వారిలో ప్రతి వాని మీద చేతులుంచి వారిని స్వస్థపరిచాను. చేతులుంచి స్వస్థపరిచాడు. ఆయన చెయ్యి పనిచేసింది, ఆయన కాలు పనిచేసింది, ఆయన శరీరం పనిచేసింది. కానీ ఆయన శరీరము, ఆయన యొక్క ప్రాణము ఆయన అంటాడు. చూడండి యోహాను సువార్త 6వ అధ్యాయం. ఆరు 53. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని
ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. చాలా స్పష్టంగా ఉంది. మీలో మీరు జీవము గలవారు కారు. అది తినాలి. ఆయన మనకిచ్చిన ట్రైనింగ్. ఏం చేయాలి? పని చేయాలి, పరిచర్య చేయాలి. ఇక్కడ మరి మనం గమనిస్తే ఎవరి మహాతల్లి? సీమోను పేతురు యొక్క అత్తమ్మ ఏమైపోయింది? రోగగ్రస్తురాలయ్యింది జ్వరంతో. అయితే ఇప్పుడు పరిచర్య ఎవరు చేయాలి? మరి మనం అక్కడ పేతురన చేయాలి, శిష్యులన చేయాలి. కానీ వెంటనే ప్రతిమలాడారు. వాళ్ళ నిజంగా దేవుని దగ్గర మనవి చేశారు. వెంటనే ఏం చేశాడు ఆయన? ఆమె చెంతను నిలవబడి జ్వరమును గద్దింపగానే అది ఆమెను విడిచెను. సైతాన్ని గద్దించినాడు, చీకటిని గద్దించినాడు. మనం కూడా మన జీవితంలో చీకటి వారమై ఉన్నామేమో ఒక్కసారి జ్ఞాపం చేసుకోవాలి. యేసుక్రీస్తు గద్దింపుకు మనం లోబడిన వారం కావాలి. అప్పుడు పరిచర్య చేసేవారం అవుతాం, అప్పుడు పనిచేసేవారం అవుతాం, అప్పుడు ఆహారాన్ని తినేవారం అవుతాం, అప్పుడు వడ్డించేవారం అవుతాం. అప్పుడు మనము ఆయన ఇచ్చే ఆత్మీయమైనటువంటి ఆహారాన్ని భుజించటానికి మనకు దేవుడు సంకల్పిస్తాడు, మనకు అనుగ్రహిస్తాడు. వాటిని మనం పొందాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. అలా లేకుండా డైరెక్ట్ డబ్బులు ఉన్నాయిలే మాకు ఆడ కొనుక్కుంటాము అంటే హోటల్కి పోయి మనం డబ్బులు ఇచ్చి కొన్ని తిన్నట్టుంటుంది. కాదు, ఆయన ద్వారా మనం పొందాలి. ఆయన పని చేయాలి. ఆయన ఆ జీతం మనకి ఇవ్వాలి. ఆ ఆహారం మనం భుజించాలి. అలా మనము భుజించలేకపోతే మనకు సంతృప్తి ఉండదు. హోటల్ భోజనం తింటే కొన్నిసార్లు అరగదు, కొన్నిసార్లు ఇంకొక రకమైన వ్యాధులు వస్తాయి మనకు. ఇంకా అనవసరమైన తిండి తింటే రకరకాల వ్యాధులు వస్తాయి. కానీ యేసయ్య మనకిస్తే వ్యాధి ఏమైపోతుంది? పారిపోతుంది. కాబట్టి ఆ ఆహారాన్ని భుజించటానికి మనము ప్రయాసపడాలి. ఆ ఆహారం మన కొరకు సిద్ధంగా ఉంటుంది. ఎందుకంటే అది ఆయన పరిచర్య ఉంది. అది ఆయన మనకిచ్చే జీవ ఆహారమై ఉన్నది. కనుక ఆయన హస్తము మన పైన ఉంచాలి. దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆయన హస్తం మనపై ఉండాలి. ఎల్లప్పుడూ ఆయన యొక్క దక్షిణ హస్తం మనపై ఉండాలి. అప్పుడు నిజంగా ఆ దీవెనలో మనము నిజంగా ఆనందించబడతాం. ఆ దీవెన మనల్ని బ్రతికిస్తుంది. ఆ దీవెన మనల్ని జీవింపచేస్తుంది. ఆ దీవెన మనల్ని పరలోక రాజ్యానికి నడిపిస్తుంది. చూడండి ఒక్కసారి లూకా సువార్త 13 వచనం ఏమంటుంది? ఆమె మీద చేతులుంచగా, చూసారా? ఆమె మీద చేతులుంచగా ఆమె చక్కగా నిలవబడి దేవుని మహింపరిచింది. ఎవరామె? దాదాపు 18 ఏండ్ల నుంచి ఏమైపోయింది? ఆమె వంగిపోయిన బ్రతుకు, చూపు కింది చూపు. 18 ఏండ్ల నుంచి. ఎవరు ఆ యొక్క? అబ్రహాము కుమార్తె. అబ్రహాము సంతానం మేమేమనుకుంటుండావో ప్రాకరాలు కొడతారు. ఎవరికి కావాలా? యేసయ్య నీలో ఉన్నాడా లేదా చూసుకోవాలా. కానీ వంగిపోయిన జీవితం. గుడికి రోజు వస్తుంది, పాటలు పాడుతుంది, రోజు ప్రార్థన చేస్తుంది, అన్నీ ఉన్నాయి. కానీ ఏమైపోయింది? ఈరోజు చాలామంది 99% అదే కోణంలో ఉన్నారు. వంగిపోయిన బ్రతుకు, చీకటి బ్రతుకు, కింది చూపు కలిగినటువంటి జీవితం. పై చూపు లేదు, కింది చూపు. ఎట్లా సంపాదిస్తాం, ఎట్లా మనము ధనవంతులం అవుదాం, ఇదే ధోరణి అయిపోయింది. ఎందుకో ఆ దేవుడు నాకైతే బుద్ధి పుట్టించలే, అట్లా ఆ విధంగా సంపాదించడానికి ఇష్టపడలే. కానీ నా దేవుడు నాకు ఇచ్చాడు చాలు. దేవుని పైన ఆధారపడిన జీవితం దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆయన హస్తాన్ని నాపై ఉంచాడు. నేను నీకు తోడై ఉన్నాను అన్నాడు.
నీవు అడిగే ప్రతి ఒక్కటి నీకు ఇస్తాను అన్నాడు. నేను నిన్ను ఎన్నుకున్నాను అన్నాడు. నీవు నా పని చేయాలి అన్నాడు. నీవు ప్రకటించాలి అన్నాడు. నిన్ను ప్రవక్తగా చేశాను అన్నాడు. ఆయన మాట వింటాం, వింటే అన్నీ ఇస్తాడు మనకు. సమయానుచితంగా సమయానికి మనకు సిద్ధం చేస్తాడు దేవుడు. ఆశ్చర్యకార్యాలు ఎన్నో చేశాడు నా దేవుడు నాతో కుటుంబ జీవితంలో. మరి బిడ్డలు గ్రహించారో లేదో నాకు తెలియదు, అద్భుతంగా చేస్తూ వచ్చాడు. నేనేం కోటీశ్వరుని కాదు కదా ఆ రోజుల్లో, కానీ ఈరోజు నన్ను కోటీశ్వరుని చేశాడు నా దేవుడు. ఏ కొరత లేకుండా చేశాడు నా దేవుడని ఆనందిస్తా, స్తుతిస్తా, ఆరాధిస్తా. కాబట్టి ఆయన మనకిచ్చే జీవ ఆహారము కొరత లేనిది, ఆకలి దప్పులు లేకుండా చేస్తుంది, నిమ్మలం ఇస్తుంది, సమాధానం ఇస్తుంది. కాబట్టి ఆయన హస్తము మన పైన ఎల్లప్పుడూ కూడా ఉన్నట్లయితే వంగిన జీవితం మనకుండదు. ఎలా ఉంటుంది? చక్కగా నిలబడతాం, దేవుని నామాన్ని స్తుతిస్తాం. కాబట్టి ఆయన హస్త నిక్షేపణ మనకు అవసరమై ఉన్నది. అందుకని ఎప్పుడైతే ఆ 18 సంవత్సరాల వంగిపోయిన స్థితి, ఆ బలహీన స్థితి నుంచి బాగుపడటానికి దేవుడే మన దగ్గరికి వచ్చాడు. ఆయనే వచ్చినాడు, ఈమె పోలే ఆయన దగ్గరికి, నువ్వు నేను కూడా పోలే, ఆయన వచ్చినాడు మన కొరకు. వచ్చి తన ప్రాణం ఇచ్చాడు, తన రక్తం కార్చాడు. ఇదిగో ఇది నా శరీరము, ఇది నా రక్తము, నా శరీరం తిని నా రక్తంను త్రాగువాడే నిత్య జీవమునకు అర్హుడు అన్నాడు. గనుక మనం సిద్ధపడాలి. ఆయన శరీరము, ఆయన రక్తము తిని త్రాగటానికి సంసిద్ధులం కావాలి. ఎలా అవుదాం? ఆయన హస్తం మన పైన మోపబడాలి. ఆయన హస్తం ఉంచి మనల్ని ఆశీర్వదించాలి. ఆయన రక్షణ మనము అనుభవించాలి. ఆయన రక్షణలో మనము కొనసాగాలి. కాబట్టి ఆయనలో మనం కొనసాగినప్పుడు మన బ్రతుకు ధన్యమవుతుంది. ఆయనలో మనం కొనసాగినప్పుడు మన జీవితము ధన్యమవుతుంది. మరి చెప్పాలి అంటే లోకానికి తెలుసు, సైతానుకు తెలుసు, దయ్యాలకు తెలుసు యేసు ప్రభు దేవుడని, కానీ మనిషికి తెలియదు. చూడు ఎంత దౌర్భాగ్య పరిస్థితి. చూడండి, ఆ మాట ఇక్కడ ఉంది. 40 లూకాసు వార్త 4వ అధ్యాయం 41వ వచనం. 41వ వచనము. అంతేకాదు దయ్యములు నీవు దేవుని కుమారుడవని కేకలు వేసి అనేకులను వదిలిపోయాను. ఆయన క్రీస్తు అని వాటికి తెలిసి ఉండెను గనుక ఆయన వాటిని గద్దించి వాటిని మాటలాడనీయలేదు. చూసారా, సైతానుకు నోరు మూసేసినాడు. మనమైతే కుక్కల్లాగా మరుగుతూ ఉంటాం. ఏం ప్రయోజనం? మన మనుషులం కాదా? మనకు మౌనం ఉండదు, గుసగుసలు ఆడుతూ ఉంటాం. మనకున్నటువంటి రోగం అది. ఏమి రోగము? పక్షవాయువు రోగం. ఒక పక్క దేవుడు, ఒక పక్క లోకము. అలాంటి రోగాలు మనకు. వాటి నుంచి మనం స్వస్థత పొందాలి అంటే ఆయన హస్తం మన పైన మోపబడాలి. ఆయన మాట విడుదలకు కావాలి. దయ్యం పారిపోవాలి, రోగం పారిపోవాలి. కాబట్టి ప్రభువులో మనం కొనసాగటానికి ఆయన మనకిచ్చినటువంటి గొప్ప ఆధిక్యతను బట్టి మనం ముందుకు సాగినట్లయితే ఆయనను మనము కలిగి ఆయన యందు మనము జీవించిన వారం అవుతాం. ఆ తర్వాత ఏమంటున్నాడు 42లో, ఉదయమైనప్పుడు ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళెను. జనసమూహము ఆయనను వెదకుచు ఆయన యొద్దకు వచ్చి తమను విడిచిపోకుండా ఆపగా. చూసారా, ఆయన వెదకాలి, ఆయనను పట్టుకోవాలి, ఆయన కొరకు ప్రాధేయపడాలి. అయ్యా నా దగ్గరుండు, నాలో ఉండు, నన్ను నడిపించు. మనం ఆ పని చేయడంలే.
ఆ పని మనం చేయటంలే. చూడండి 19వ అధ్యాయము లూకాసు వార్త, 19వ అధ్యాయము లూకాసు వార్త 3వ వచనం ఒకసారి జ్ఞాపం చేసుకుందాం. యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపులు కూడి ఉండుట వలన చూడలేకపోయాను. వదిలిపెట్టినాడా? వదిలిపెట్టలే. ఏం చేసినాడు? మేడి చెట్టు ఎక్కినాడు. మేడి చెట్టు ఎప్పుడైనా ఎక్కినారా? జారుతుంటుంది, కాళ్ళు జారుతాయి, చేతులు జారుతాయి. పట్టుకోవాలి అంటే ఎప్పుడు బంక సాగుతూ ఉంటుంది, దాంట్లో పాలు కక్కుతూ ఉంటుంది. చిన్నప్పుడు ఎక్కినా నేను. ఎందుకంటే ఆ చెట్టు ఎక్కినాడు. ఇంకొక సాదృశ్యం ఏంటిది అంటే, మేడి పండు పరిస్థితి ఎలా ఉంటుందంటే లోపలన్నీ పురుగులే ఉంటాయి. వాటిని ఏం చేయాలి? మనము ఊదాల, ఊది ఆ పురుగులన్నీ తీసేసి తినాల. అది మంచి ఔషధముతో కూడినటువంటి పండు, మేడి పండు. ఈరోజు కూడా దానికి అందుకే కాస్ట్ ఎక్కువే. దాన్ని బయట కొంటే ఏమంటారు, డ్రై ఫ్రూట్స్లో కాస్ట్ ఎక్కువ ఉంటుంది అది. కాబట్టి ప్రభువును మనము వెదికే వారంగా ఉండాలి. జక్కయ్య పాపం పొట్టోడని ఏమన్నా వదిలిపెట్టినాడా? 4వ వచనం. అప్పుడు యేసు ఆ త్రోవను రానై ఉండెను గనుక అతడు ముందుగా పరుగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కెను. ఎప్పుడైతే నీలో ఆ జీల్, ఆ విశ్వాసము, ఆ నమ్మకము నీలో పుడుతుందో దేవునికి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు. ఈ ఆత్మ ఆయనది, మంది కాదు. ఆయనకు ఆటోమేటిక్గా చెప్పేస్తుంది ఆత్మదేవునికి. సీక్రెట్ అన్నే ఉండేది. కాబట్టి ఆత్మదేవుడు నిజంగా ఏం చేస్తాడు? నీతో మాట్లాడతాడు. జక్కయ్య దిగయ్యా, నీకోసమే వచ్చినా, నేను నీ ఇంటికి వస్తున్నాను అన్నాడు. శపించబడినటువంటి పట్టణం. మరి అలాంటి పరిస్థితిలో జక్కయ్య సుంకపు గుత్తదారుడు, చెప్పాలి అంటే అందరినీ దోచుకొని తినేవాడు. అలాంటి ఇంటికి రావటం వల్ల పరిస్థితి ఏమైపోయింది? ధన్యమైపోయింది. అయ్యా, నేను మోసంతో సంపాదించిన డబ్బును ఒకంతకు 4 అంతలు చెల్లిస్తానయ్యా, నాకొద్దయ్యా ఈ డబ్బు. ఇదిగో సగము బీదలకు పంచి పెడతానయ్యా, నాకొద్దయ్యా, నువ్వు ఉంటే నాకు చాలయ్యా అన్నాడు. మన బ్రతికి ఎలా ఉంది? ఆహారం ఆయన మనకి ఇస్తాడు, కొరత లేకుండా ఇస్తాడు. ఆయన మనకు ఇవ్వకుండా పోడు. ఆయన దగ్గర కొదవలేదు. కానీ మనము దాంతో తృప్తిపరచబడలేకపోతూ ఉంటాం. ఎందుకంటే ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఆయన కింగ్డమ్, ఆయన యొక్క మరి పరలోక రాజ్యం ఉన్నతమైనటువంటిది. అక్కడ సకల ఐశ్వర్యాలు ఉన్నాయి. అక్కడ ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు. ఆయనే వెలుగు, నిత్యానందం, సంతోషం, కొరత లేని జీవితం, సమృద్ధిని కలిగిన జీవితం. కాబట్టి నా శరీరాన్ని తిని నా రక్తం త్రాగితే ఆ రాజ్యం నీకుంటుంది, నీకు దక్కుతుంది అంటున్నాడు దేవుడు. అది తినడానికి యోగ్యత కావాలి మనకు. పరిగెత్తాలా, వెతుక్కుంటూ వెళ్ళాలి. చెట్టెక్కాడు ఆయన. అయితే వీళ్ళంతా పరిగెత్తుకుంటూ వచ్చారు ఆయన దగ్గరికి. ఎట్ల పోయినాడు అని పరిగెత్తుకుంటూ వచ్చారు. అరణ్య ప్రదేశమునకు వెళ్ళెను. జనసమూహము ఆయనను వెదుకుచూ ఆయన యొద్దకు వచ్చి తమ్మును విడిచిపోకుండా ఉండాలి అని ఆపడానికి ఇష్టపడ్డారు. కానీ ఆయన ఏమన్నాడు? మీరొక్కరే కాదు, నాకు ప్రపంచమంతా నాదే. అందరినీ నేను బాగు చేయాలి, అందరికీ జీవాహారం ఇవ్వాలి, అందరినీ బ్రతికించాలి, అందరినీ పరలోకం చేర్చాలి. ఇది నా భారము, ఇది నా బాధ్యత, ఇది నా పని అన్నాడు. మనమేమంటాం? నా పొట్ట నిండితే చాలు, నాకు సంపాదించుకుంటే చాలు, నేను నా బిడ్డలము బాగుంటే చాలు అంటాం మనం. చూడు ఎంత తేడా ఉందో ఆయనకు మనకు. కాబట్టి ఆయన మనకిచ్చే ఆహారాన్ని మనము సమృద్ధిని అనుభవించటం
మనకిచ్చినటువంటి గొప్ప ఆధిక్యత. ఫైనల్గా ఒక మాట చదివి ముగిస్తాను. 44వ వచనం ఏమంటుంది? తర్వాత ఆయన యూదయ సమాజ మందిరములలో ప్రకటించుచుండెను. ఎందుకో? అందుకోసమే నేను వచ్చినాను. 43లో ఉంటుంది అన్నమాట. అందుకే నేను పంపబడ్డాను. అది ఆయన మిషన్, ఆయన విజన్, ఆయన పని, ఆయన కర్తవ్యం. మరి నేనా కర్తవ్యం? మన కడుపు నింపుకోవడమా? మనకు సరిపోతే సార్లింగ్ అవతలడు ఎటైనా సావనిలే అనుకుందామా? అవతలని కొరకు ప్రయాసపడు. అవతల వ్యక్తి పాపంలో ఉన్నాడా, రోగంతో ఉన్నాడా, వాడి కొరకు ప్రార్థన చేయి. నీ బాధ్యత. అది దేవుడు మనకు నేర్పిన పాఠము. మనం అది ఆ పని చేయాలి. అప్పుడే మనకు జీవాహారం, అప్పుడే మనకు పరలోక రాజ్యం. అందుకే ఆయన అంటాడు, నేనే జీవాహారమును, నా ద్వారానే నీవు పరలోకానికి వెళ్తావు. కనుక దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఆధిక్యతను బట్టి మనము సిద్ధపడదాం. ఆయన ఇచ్చిన ఈ యొక్క పనిని, ఈ ఆహారాన్ని మనం తినడం నేర్చుకుందాం, పని చేయడం నేర్చుకుందాం. వెంటనే ఏమైపోయింది? సీమోను పేతురు అత్త వెంటనే దిగ్గున లేచింది. జ్వరం పోతానే వెంటనే పరిచారం చేయడం మొదలుపెట్టింది. యేసయ్య అన్నాడు, నేను వచ్చింది పరిచారం చేయటానికి, చేయించుకోవడానికి కాదు. మనమేమంటాం? నాకు మర్యాదలు చేయలేదే అంటాం. మనలో ఉండే గొప్పతనం అది. నన్ను పనికించుకోలే, నన్ను లెక్కలను వేసుకోలే, నాకు పరిచర్య చేయలే అని బాధపడతాం మనం. కానీ పరిచర్య చేయటం మన ధర్మం. పరిచారం చేయాలి. యేసయ్య పరిచారం చేశాడు, మనం పరిచారం చేయాలి. చాలా మందికి తెలియక పరిచారం చేయలేరు, చేత కాదు. మరి గర్వంతో చేయరో, అసలే తెలియక చేయరో, మరి అది వాళ్ళకే తెలియాలి. కాబట్టి ప్రభువులో మనం కొనసాగటానికి మనం పరిచర్య చేసే వారంగా ఉండాలి. అలా మనం చేసినప్పుడే